మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారం. నేను కోట ఇందిరాదేవిని. శ్రీదత్త దర్శనం గురించి చెప్పుకుందాము. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నాగలోకంలో మదాలస ఋతుధ్వజుల వివాహం జరిగినది. ఋతుధ్వజుడు మదాలసను తీసుకుని తన రాజ్యమునకు వేంచేశాడు. తిరిగి బ్రతికి వచ్చిన మదాలసను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, చాలా ఆనందపడ్డారు. కువలయాసుడు మదాలస సాంగత్యంలో మళ్ళీ సౌఖ్య సామ్రాజ్యాన్ని కోరుకోసాగాడు. అలా చాలా సంవత్సరాలు గడిచినాయి. వృద్ధుడైన శత్రుజిత్తు కాలధర్మం చెందాడు. కువలయాశ్వ బిరుదాంకితుడైన ఋతధ్వజుడు సింహాసనం ఎక్కాడు. వయస్సు పెరిగింది, బాధ్యతలు అంతకన్నా పెరిగాయి, తీరిక కరువైంది. సహజంగానే కువలయాసుడి మనస్సు రాజ్య వ్యవహారాల మీదే ఎక్కువగా కేంద్రీకృతం అవుతోంది. అయినా అతనికి భార్య మీద ప్రీతి మాత్రం నానాటికి వృద్ధి చెందుతూనే ఉంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ భార్య బుద్ధి వైభవం తెలిసి రాలేదు కువలయాసుడికి. తాను ఎన్నెన్నో రాజకీయ సంకటాల్లోనూ ధర్మ సంకటాల్లోనూ సతమతమవుతూ ఉండేవాడు. మనస్సుకు చాలా చీకాకుగా ఉండేది. అలాంటి సందర్భాలలో అంతఃపురం వెళ్ళడం కుదిరినప్పుడు ఏదో ప్రసంగం మీద ఆ విషయాలు యథాలోపంగా చెప్పేవాడు. ఆవిడ చిక్కులకు పరిష్కార మార్గం అవలీలగా చెప్పేసేది. అన్ని ఉపాయాలు ఆవిడికి ఎలా తోస్తాయా అని, అన్ని ధర్మ సూక్ష్మాలు పురాణ గాథలు ఆవిడికి ఎలా తెలుసా అని అతడు ఆశ్చర్యపోతుండేవాడు. కానీ మళ్ళీ ఆమె లాలనలో పడి ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయేవాడు. క్రమక్రమంగా కువలయాసుడికి మదాలస కేవలం విలాసవతి అయిన భార్య మాత్రమే కాక తన క్లేశాల్ని పంచుకునే మిత్రము, తనకు గుండె దిటువనిచ్చే సైదోడు అయింది. ఆమె అతని జీవితంలో అవిభాజ్యమైన భాగమైంది. ఆవిడ మీద ఇప్పుడు అనురాగంతో పాటు గౌరవం పెరగసాగింది. అలా కొంతకాలం గడిచినాక మదాలస గర్భవతి అయినది. అది విని కొండంత ఎదిగి మహోత్సవం చేశాడు రాజు. మహారాణి ఆ ఉత్సాహాన్ని చూసి కూడా నిర్లిప్తంగానే ఉండిపోవడం అంతఃపుర పరిచారికలకు ఆశ్చర్యహేతువైంది. నెలలు నిండినాక మహారాణి పండు వంటి కొడుకుని కన్నది. రాజ్యంలో సహజంగానే మహోత్సవం చెలరేగింది. పుట్టింది యువరాజాయే. ఉత్సవం కాదా మరి? కువలయాసుడు నామకరణోత్సవానికి సన్నాహాలు పెద్ద ఎత్తున చేశాడు. రాజబంధువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, ఊరి పెద్దలు అంతా విచ్చేసిన మహాసభలో పేరు పెట్టడం దగ్గరికి వచ్చేసరికి మహారాజా యువరాజుల వారికి పేరేం పెడతారు అన్నాడు పురోహితుడు. విక్రాంతుడు అన్నాడు మహావీరుడు కువలయాసుడు మీసం మీద చేయి వేసుకుని పిల్లవాడు వంక ముసిముసి నవ్వులతో చూస్తూ. ఆ మాట వింటూనే రాజుగారి ప్రక్కన మేలుముసుగులో పీటల మీద కూర్చున్న మహారాణి పక్కున నవ్వింది. సభ నివ్వెరపోయింది. రాజు నివ్వెరపోయాడు. అదే నవ్వు, వెకిల్ నవ్వది. రాజసభలో మరొకరు అలా నవ్వితే అది పెద్ద నేరం. రాజకుటుంబాల వారు ఏకాంతంలో కూడా అలా నవ్వరు. రాజు ముఖం చిన్నపోయింది. మదాలస ఏమీ ఎరగనట్టు మళ్ళీ గంభీరంగా ఉండిపోయింది. సభలో ఎవరి మీద ఏమి పిడుగు పడుతుందో అన్నట్టు ఎవరికి వారు బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయారు. రాజేమీ మాట్లాడలేదు. తర్వాత కార్యక్రమం వ్యవహార సరళిగా నడిచిపోయింది. ఎంత ఆలోచించినా ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాలేదు రాజుకి. ఆవిడ మీద ప్రేమే కాక గౌరవం కూడా ఉంది అతనికి. ఇంతవరకు ఆమె మర్యాదను రవ్వంతైనా దాటగా తాను చూడలేదు. రహస్యంలోనైనా సరే ఇవాళెందుకో నోరు జారి నవ్వేసింది. ఇంత మాత్రానికి ఆమెను నిగ్గదీసి చిన్నపరచడం దేనికి అనుకున్నాడు రాజు.
ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆవిడికి పిల్లల మీద శ్రద్ధ లేదేమో అని సన్నటి అనుమానం ఉండేది రాజుకి. కానీ తర్వాత ఆ పిల్లాడి విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ధను చూసి తన అభిప్రాయం మార్చుకుని నిశ్చింతగా తన వ్యవహారాల్లో తాను పడిపోయాడు. ఆవిడ మహారాణి అయినా తన బిడ్డల్ని తనే పెంచుకునేది. దాదుల చేతికి ఇచ్చేది కాదు, తానే పాలిచ్చుకునేది. దాదుల పాలు తాగనిచ్చేది కాదు, తనే ఉయ్యాలలో పడుకోబెట్టుకుని తనే జోలపాట పాడుకునేది. ఆ రాగాల లాలిత్యానికి, ఆ కంఠ మాధుర్యానికి అంతఃపుర పరిచారికులంతా పరవశించిపోయేవారు. కానీ ఆ పాటల సాహిత్యమే కొత్త రకంగా ఉండి వారికి సరిగా తెలిసినట్టు ఉండేది కాదు. జోబాబు జోబాబు చూడరా నిజము, చూచి నీలో నీవే జోగరా సతము, నామమే రూపమే నాయనా లేదాయే, ఏమి విక్రాంతిరా ఏం పేరిది నీకు, 5 భూతాలు కలిసి అమరేరా దేహము, ఏది సుఖమో నీకు ఎందుకో దుఃఖము, జోబాబు జోబాబు అని ఒక రోజున పాడేది. నిద్రపోరా తండ్రి నిద్రపోరా తండ్రి, నిద్రలో నిన్ను నీవే నీడి కనరా తండ్రి, నిఖిల బాధలు తిరిగి తరిగి నిత్య సత్యమనెరిగి, నీకు నీవే మిగిలి నీవే సర్వముగా, నిద్రపోరా తండ్రి నిద్రపోరా. అలా విచిత్రమైన పాటలతో పిల్లవాడిని పెంచుతూ వచ్చింది మహారాణి. అడుగడుగునా ఏదో ఒక కొత్త పాట పాడేది. పాట పాడడానికి ఆమెకు విసుగు లేదు. పాడిన పాటలు మళ్ళీ పాడేది కాదు. ఆ పాటలు వింటుంటే ఆ పిల్లవాడి చెవులు నిక్క పెట్టుకుని ఆరిందాలాగా వినేవాడు. పిల్లవాడికి 5 ఏండ్లు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు, చదువుకి పెట్టారు. పిల్లవాడు బహుమొండి, చదవడు. రాజు కొడుకు వాడిని ఎవరేమంటారు? రాజే ఇదేమిట్రా ఇట్లా వచ్చింది అని బాధపడేవాడు. వయసు వస్తే మొండితనం అదే తగ్గుతుందిలేమని సరిపెట్టుకునేవాడు. 8 ఏళ్ళు వచ్చినాయి. రాజపోషణ కనుక 10-12 ఏళ్ల వాడిలాగా ఉండేవాడు. అక్షరాలు సరిగా రావు, కానీ వాడి ఆత్మవిజ్ఞానం చూసి మహాపండితులు నోళ్లు తెరిచేవారు. మరి 4 ఏళ్లు గడిచేసరికి వాడే సంసారాన్ని జగత్తుని రోసి ఆ మాట తండ్రికి చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అద్భుతమైన పూర్వ సంస్కారంతో ఎవడో మహాయోగి నీ గడుపున పుట్టాడయ్యా, పుణ్యాత్ముడివి, నీకప్పుడే ఏం వయస్సు మించిపోయిందని, నీ జాతకంలో బహుపుత్ర యోగం ఉంది అని రాజును ఓదార్చారు పెద్దలైన వాళ్ళు. భార్య గుండె నిబ్బరాన్ని చూచి ఆశ్చర్యపోయాడు రాజు. కాలప్రవాహం ఇసుక మేటలు వేయని చోటుండదు. మళ్ళీ నిత్య వ్యవహారాల్లో పడిపోయాడు రాజు. కొంతకాలానికి మళ్ళీ గర్భం ధరించింది రాణి. మళ్ళీ కొడుకే పుట్టాడు. మళ్ళీ ఉత్సవం చేశాడు రాజు. సుబాహు అని పేరు పెట్టాడు. రాణి మళ్ళీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, బళ్ళుమన్న నవ్వు వచ్చింది నిండు సభలో. రాజు ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకుని ఊరుకున్నాడు. రాణి మళ్ళీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, బళ్ళుమన్న నవ్వు నవ్వింది నిండు సభలో. రాజు చాలా ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకొని ఊరుకున్నాడు. రాణి మునుపట్లాగానే కొత్త కొత్త పాటలతో బహు శ్రద్ధగా పెంచుతోంది పిల్లవాడిని. ఎవరువో నా తండ్రి, ఎవరువో నీవు, భూమికి దివికి మధ్య పొరలాడుతావు, ఒకనాడు పెరుగురా ఒకనాడు తరుగురా, ఓరి ఇప్పటికి ఎన్ని వదవరా దేహాలు ఎవరువో, నిద్ర మునిగిన వేళ నీకెన్ని తలలురా, కాళ్ళు చేతులు ఎన్ని కలవురా, ఈ మితి ఎంత ఎవరువో, సాక్షివై నీ ఉండి జనిమృతులు లేకుండి, నాది నేనని మళ్ళీ ఏడ్చేవు, ఆ పాత నడకలే మళ్ళీ నడిచేవు. ఇకరువాడు అచ్చం అన్నలాగా తయారయ్యాడు. కాస్త రెక్కలొచ్చేసరికి తండ్రికి నమస్కరించేసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. మహారాజు గుండె తరుక్కుపోయింది. పుణ్యం చేశాడు అనుకోవాలా, పాపం చేశాడు అనుకోవాలా? పిల్లలు మహోత్తమమైన మార్గంలో పడుతున్నారు, కానీ తనకు దక్కకుండా పోతున్నారు. ఇన్ని వేల ఏళ్లుగా తను రాజ్యం చేస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు. గుడ్లు తెరవని పసిగుడ్లు వచ్చి, నాన్నగారు ఈ సంసారం అనిత్యం, నేను తపస్సుకి పోతాను అంటుంటే ఇంతటి వ్యామోహి తన వాళ్లను ఏమని ఆశీర్వదిస్తాడు?
తానికి ఏ ముఖం పెట్టుకుని భోగాలు అనుభవిస్తాడు? అయితే మాత్రం తండ్రి తన నెత్తి నుంచిపోయిన ఈ భారం సంగతి ఏమిటి? తననింత అనురాగంతో సేవిస్తున్న ప్రజల మాట ఏమిటి? రాజు లోపల ఈ అంతఃశల్యాన్ని దాచుకొని పైకి మామూలుగా రోజులు గడుపుతున్నాడు. రాణి పద్ధతి ఎప్పుడూ ఒకటే. ఒక రాజు దగ్గర ఉన్నంతసేపు ఆమె పరమ విలాసవతి, మిగిలినప్పుడు ఆవిడ అంతఃపురంలోని ఒక పాలరాతి శిల్పం అంతే. మహారాణి మళ్ళీ గర్భవతి అయిందని తెలిసినప్పుడు రాజుకు కాస్త ఊపిరి వచ్చినట్లయింది. మళ్ళీ కొడుకే పుట్టాడని తెలిసి ప్రాణం కుదుటపడ్డది. ఈ మాట కొడుకు వంశోద్ధారకుడు కావాలని ముందరి నుంచే జపాలు పూజలు చేయిస్తున్నాడు కనుక ఇక భయం లేదు లెమ్మని ఒక ధైర్యం లోపల. మనిషికి మళ్ళీ కొంతకు ఉత్సాహం వచ్చింది. శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు కొడుక్కి. మళ్ళీ నవ్వింది పగలబడి. మనిషి ఊగిపోతూ మరీ వెకిలిగా నవ్వింది మహారాణి. రాజు ఉత్సాహమంతా నీరు కారిపోయింది. తన పరువు పోతోంది. ఎన్నో సమయాల్లో ఎన్నెన్నో సంకటాల్లోంచి అవలీలగా తనను బయటకు పడేసి పరువు నిలిపిన ఆ మహాదేవిని ఇప్పుడు ఇంత ఘోరంగా తను నవ్వుల పాలు చేస్తోంది. ఆవిడ తెలివి తక్కువది కాదు, కానీ ఎంత ఆలోచించినా తనకు కారణమే అందలేదు ఈ వింత ప్రవర్తనకి. నామకరణంలోనే తప్ప మళ్ళీ ఎక్కడా మర్యాద తప్పదు. ఇది మతిభ్రమ అనుకోవడానికి కూడా వీల్లేదు. తాను కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని భావం తెలుసుకోవాలి తప్ప వెలికి పడిపోయి అడగరాదు. ఆ రకంగా ఆలోచించి రాజు గంభీరంగా ఉండిపోయాడు. ఆవిడ పిల్లవాడిని మళ్ళీ బహుశ్రద్ధగానే పెంచసాగింది, తన మామూలు ధోరణిలోనే. ముడివిప్పరా తండ్రి కనువిప్పరా ఇలా పాటలు పాడేది ఆవిడ, జోలపాటలు. అబ్బాయికి ముడివిప్పి కనువిప్పి కలదేమో చెప్పరా, నిన్ను కన్నది కూడా నీలాగే పుట్టెరా, నిన్న చూచినదేది నిలిచిరా ఈనాడు, మనిషి జన్మమెత్తి మరిచి ఈ రెంటిని, మగువకై మాడకై మరి పరుగులేలరా, ఎవరు రాని శత్రువు ఎవరు భర్జించేవు, ఏడి నీకన్నాను ఇతరులు ఎందున్నాడు అసలు నీవెవరువో నీకు తెలియదే, అన్యుడెవడో పట్టుటది ఎట్లో చెప్పరా, కష్టాలు పోవాలి కలగాలి సౌఖ్యాలు, కలిగినట్లే గట్టిగా నిలవాలి అని కోరి అందుకే ఎగజాట్లు చెందేవు, అది వీడు ఆత్మజులు ఆనంద ఘనులారా అని ఇలా పాటలు పాడింది. మూడోవాడి విషయంలో కూడా రాజు ఆశలన్నీ తల్లకిందులైనాయి. అతడు కూడా అన్నంలాగా ఆకాశ మార్గం పట్టాడు. గోచి పెట్టక ముందే గూఢతత్వం మర్మం పట్టేసి ఇక గోచి పెట్టాల్సిన పని లేదన్నాడు. సంసారాన్ని జయించి అడవులు పట్టాడు. రాజ్యంలో పెద్ద గగ్గోలు మొదలైంది. రాజు మనసులో పెద్ద తుఫాను అయింది. అయినా అతని విజ్ఞుడు, విద్యావంతుడు, వివేకి, ఆధ్యాత్మిక దృష్టి కలవాడు కనుక పొంగును నిభాయించుకున్నాడు. కానీ ఈ దెబ్బ మీద దెబ్బను తట్టుకోవడం అతనికి కష్టంగానే ఉంది. రాణికి చింత ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. దుఃఖం విపరీతమై ఆవిడిట్లా ఉందని కొందరు, కాదు ఆవిడ అడవి మనిషి అని కొందరు, మహాపరాధం ఆవిడ మహాజ్ఞాని, ఆవిడే వాళ్ళ గురువు అని కొందరు. ఈ లోకం గుసగుసలు. ఎంత గుసగుసలైన చారిచక్షువైన కువలయాస చక్రవర్తి చెవికి సోకని అలిగిడి ఉండదు రాజ్యంలో. అతను కూడా చాలా ఆలోచించాడు. చాలా రకాల ఆలోచనలు వచ్చాయి, ఏదీ నిలవడం లేదు. కాలవేగం మళ్ళీ మనసుకు మనతో దిట్టతనం తెచ్చింది. రాణికి 4వ గర్భం వచ్చింది. మళ్ళీ మగపిల్లవాడే పుట్టాడు. రాజుకు లోపల కొంత నిరుత్సాహంగా ఉన్న ఉత్సవాల సందడి మామూలుగానే నడిచింది. నామకరణోత్సవం వచ్చింది. పేరు మహారాజా అన్నాడు పురోహితుడు మంత్రం ఆపే. మహారాజు ఒక క్షణం గంభీరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత దేవి, ఈ మాట పిల్లవాడికి నువ్వు పేరు పెట్టు అన్నాడు. మూడో తనకు వినిపించకుండా. మహారాజా ఇదేమిటి? రాణి విస్తుపోయింది. ఈ మాట నువ్వే పేరు పెట్టు మహారాజు. అదే మాట. పేరులో ఏముంది మహారాజా? తమరే పెట్టండి. ఎంతో గంభీరంగా కళ్ళైనా కదలకుండా వాళ్ళు మాట్లాడుతున్నా రాజు రాణి వాదులాడుకుంటున్నారని సభలో వారికి తెలిసింది. వారు నివ్వెరపోయి రాజదంపతుల వంక చూస్తున్నారు. దేవి, సభా మర్యాదకు భంగం అవుతోంది. పేరు నువ్వే పెట్టాలి. రాజు మాటల్లో రవ్వంత విసుగుంది. పేరుకి ఇంత విచారణ ఎందుకు మహారాజా? అన్ని పేర్లు ఒక్కటే. అలర్కుడు అనండి ఏదైతేనేమి. రాణి మాటలు రాజపురోహితుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బోడా మనిషి, శుద్ధ ఛాందసుడు.
రాణిగారి పేరు చెప్పగానే వెంటనే తన మామూలు మంత్రాల రాగంలో అలర్కవర్మ అని పేరు ప్రకటించేశాడు. సభాసదులంతా ఒక్కసారి వెనక్కి తూలినట్లయిపోయారు. మహారాజు బిక్క చచ్చిపోయాడు. అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని అర్థం. పుట్టింది ఉత్తర రాజ్యాధికారి, పేరు పెట్టింది సింహాసనేశ్వరి మహారాణి. ఆహా, పేరు పిచ్చి కుక్క, ఏమనుకుంటే తీరుతుంది ఔచిత్యం, ఏమనుకుంటే ఏమి, ఏమంటే ఏమి. పేరు పెట్టడం అయిపోయింది. పురోహితుడు మంత్రాలు చదివేశాడు. ఇక చేయగలిగింది లేదు. ఈ నామకరణం తరువాత మహారాజు మనస్సులో ఒక ఊహ బలపడింది. ఏ విషయమైనా సరే నిశ్చయాత్మకంగా తెలుసుకుంది, అభిప్రాయాన్ని ఏర్పరచుకునే గుణం అతనిలో లేదు. కానీ అది చారుల్ని ప్రయోగించదగ్గ విషయం కాదు. అంతఃపుర పరిచారికలను విచారించడం పరువు కాదు. అందువల్ల ఒక రోజుని కాని సమయంలో పరిచారికులైనా వెంట లేకుండా ఒక్కడే అంతఃపురానికి వెళ్ళాడు రాజు. వెళ్ళేటప్పటికీ మహారాణి పిల్లవాడిని తూగుటుయ్యాలలో పడుకోబెట్టి జోలపాడుతోంది. లోకమే ఒక పిచ్చి గోల నా బాబు, పిచ్చియే ఒక మాయలీల, తెలివి చదువు కలిగి కలిమి బలము కలిగి లోకాల నేలగా జూచేటి దొరలకు చీకాకులెన్నడూ విడవలేదు. నా బుజ్జి తిరిగి శాస్త్రాలన్నీ ఏకరువు పెట్టేవారు, గురువులే ఎల్లరకు బోధించువారు, బలిమి యుద్ధాలు చేసి పగవారు గెలిచేటివారు, వసతకే ప్రభువులై కళమించువారు, తమ్ము తామే పోల్చుకోలేరు, ఎదలోని హరివర్గమును గెలుచుకోలేరు. నా తండ్రి, క్రోధము కామము కోరపడలే మీ మరుగు, ఈ మాయయే ఒక పిచ్చి కుక్క, ఆ కాట్లకిట సర్వుడు ఒక పిచ్చి కుక్క నాకన్నా, లోకమే ఒక పిచ్చి గోల. ఈ రకంగా పాడేది మహారాణి పాడుతోంది. మిగిలిన వచ్చేవారని చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.